ఓం శాంతి. మార్చ్ 5వ తారీఖు 2024 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, మీరు శరీర సహితంగా అన్ని వస్తువుల నుండి మమకారాన్ని తొలగించి వేయాలి. ఎప్పుడైతే ఆత్మలైన మీరు పావనంగా కర్మాతీతులుగా అవుతారో అప్పుడు ఇంటికి వెళ్ళగలుగుతారు. ప్రశ్న: ఆత్మకు ఏ విషయం గురించి చాలా భయం కలుగుతుంది మరియు ఆ భయం ఎందుకు ఉంది? జవాబు: ఆత్మకు శరీరాన్ని వదలడానికి ఎంతో భయం కలుగుతుంది. ఎందుకంటే ఆత్మకు శరీరము పట్ల మమకారము ఏర్పడిపోయింది. ఎవరైనా దుఃఖం కారణంగా శరీరాన్ని వదలాలి అనుకున్నా కానీ తాను తన పాప కర్మల శిక్షలనైతే అనుభవించాల్సే వస్తుంది. సంగమములో పిల్లలైన మీకు ఏ భయమూ లేదు. మేము పాత శరీరాన్ని వదిలి బాబా వద్దకు వెళ్తామని మీకు ఇంకా సంతోషం ఉంటుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. ఒకటేమో జ్ఞానము, ఇంకొకటి భక్తి. డ్రామాలో ఇది నిశ్చితమై ఉంది. డ్రామా ఆది మధ్యాంతాల గురించి ఇంకెవరికీ తెలియదు. పిల్లలైన మీకైతే తెలుసు. సత్యయుగములో మరణము అంటే భయం ఉండదు. మేము ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకోవాలని వారికి తెలుసు. దుఃఖము, ఏడుపు మొదలైన వాటి విషయం లేదు. ఇక్కడ మరణం అంటే భయం ఉంటుంది. శరీరాన్ని వదలాలంటే ఆత్మకు దుఃఖము కలుగుతుంది, భయపడుతుంది. ఎందుకంటే ఎంతైనా ఇంకొక జన్మ తీసుకుని దుఃఖాన్ని అనుభవించాలి. మీరు సంగమయుగ వాసులు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలని పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయించారు. ఎక్కడికి? ఇంటికి. అది భగవంతుని ఇల్లు కదా. ఇదేమీ ఇల్లు కాదు. ఎక్కడైతే భగవంతుడు మరియు పిల్లలైన మీరు ఆత్మలు ఉంటారో దానినే ఇల్లు అని అంటారు. అక్కడ ఈ శరీరము ఉండదు. ఏ విధంగా మనుషులు మేము భారత్లో ఉంటాము, ఇంట్లో ఉంటాము అని అంటారో అలాగే మీరు కూడా మేము అనగా ఆత్మలమైన మేము అక్కడ మా ఇంట్లో ఉంటామని అంటారు. అది ఆత్మల ఇల్లు, ఇది జీవాత్మల ఇల్లు. దానిని ముక్తిధామమని అంటారు. తాము భగవంతుణ్ణి కలుసుకోవాలని అక్కడికి వెళ్ళేందుకు మనుషులు పురుషార్థం చేస్తారు. భగవంతుణ్ణి కలుసుకోవడానికి ఎంతో సంతోషం ఉండాలి. ఈ ఆత్మకు సంబంధించిన శరీరం ఏదైతే ఉందో దీని పట్ల ఆత్మకు ఎంతో మోహము ఏర్పడి ఉంది. అందుకే ఏ చిన్న అనారోగ్యము మొదలైనవి వచ్చినా శరీరము దూరమైపోతుందేమోనని భయం కలుగుతుంది. అజ్ఞాన కాలములో కూడా భయం ఉంటుంది. ఈ సంగమయుగ సమయంలో ఇప్పుడు తిరిగి తండ్రి వద్దకు వెళ్ళాలని మీకు తెలుసు. కావున భయపడే విషయము లేదు. తండ్రి చాలా మంచి యుక్తిని తెలియజేశారు. పతిత ఆత్మలు నా వద్దకు ముక్తిధామంలోకి రాలేవు. అది పవిత్ర ఆత్మల ఇల్లు, ఇది మనుషుల ఇల్లు. ఈ శరీరము పంచతత్వాలతో తయారవుతుంది.
కావున పంచతత్వాలు ఇక్కడ ఉండేందుకు లాగుతూ ఉంటాయి. ఆకాశము, జలము, వాయువు ఇవి లాగుతూ ఉంటాయి. అక్కడ మూలవతనములో ఈ తత్వాలు లేవు. ఇవి విచారసాగర మథనము చేసేందుకు యుక్తులు. ఆత్మ ఈ ఆస్తిని తీసుకుంది, కావున శరీరము పట్ల మమకారము ఏర్పడింది. లేకపోతే ఆత్మలమైన మనం అక్కడి నివాసులము. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళేందుకు పురుషార్థము చేస్తాము. ఎప్పుడైతే మీరు పవిత్ర ఆత్మలుగా అవుతారో అప్పుడు మీకు మళ్ళీ సుఖము లభిస్తుంది. దుఃఖము అన్న మాటే ఉండదు. ఈ సమయంలో ఇది దుఃఖధామము. పైనుండి కిందకు వచ్చి పాత్రను అభినయించేందుకు పంచతత్వాలు కూడా లాగుతాయి. ప్రకృతి ఆధారమును తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఆట కొనసాగలేదు. ఈ సుఖదుఖాల ఆట తయారై ఉంది. మీరు సుఖములో ఉన్నప్పుడు పంచతత్వాల శరీరము పట్ల మమకారము ఉండదు. అక్కడ పవిత్రంగా ఉంటారు. శరీరము పట్ల అంతగా మమకారము ఉండదు. ఈ పంచతత్వాల పట్ల మమకారాన్ని కూడా వదిలివేస్తారు. మనము పవిత్రంగా అయితే అక్కడ శరీరాలు కూడా యోగ బలముతో తయారవుతాయి. అందుకే మాయ ఆకర్షించదు. అక్కడి మన శరీరము యోగ బలంతో కూడుకున్నది. కావున అక్కడ దుఃఖమే ఉండదు. డ్రామా ఎంత అద్భుతంగా తయారై ఉంది. ఇవి కూడా చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఎవరైతే మంచి వివేకవంతులుగా ఉన్నారో మరియు సేవలో తత్పరులై ఉంటారో వారే మంచి రీతిలో అర్థం చేయించగలరు. తండ్రి అంటారు, ధనము ఇచ్చినా ధనము తరగదు. దానము చేస్తూ ఉన్నట్లయితే ధారణ కూడా జరుగుతుంది. లేకపోతే ధారణ జరగడము కష్టము. రాయడం వలన ధారణ జరిగిపోతుందని భావించకండి. రాసి ఇతరుల కళ్యాణం కొరకు పాయింట్లను పంపించినట్లయితే అది వేరే విషయము. కానీ స్వయం గురించైతే అవి పనికిరావు. కొందరైతే కాగితంపై రాసి ఊరికే పడేస్తారు. నేను రాస్తున్నాను, అది మళ్ళీ ఉపయోగపడుతుందా అని కూడా లోపల తెలివి ఉండాలి. రాసి పడేస్తే దాని వలన ఏమి లాభముంది? ఇది కూడా ఆత్మ తనను తాను మోసం చేసుకున్నట్లే. ఇది ధారణ చేయవలసిన విషయము. బాబా ఏమైనా రాసిన దానిని కంఠస్థం చేశారా? తండ్రి అయితే రోజూ అర్థం చేయిస్తూ ఉంటారు. మొట్టమొదట మీకు తండ్రితో సంబంధం ఉండాలి. తండ్రి స్మృతి ద్వారానే మీ ఆత్మ పవిత్రంగా అవుతుంది. ఆ తర్వాత అక్కడ కూడా మీరు పవిత్రంగా ఉంటారు. ఆత్మ మరియు శరీరము రెండూ పవిత్రంగా ఉంటాయి. మళ్ళీ ఆ శక్తి అంతమైపోయినప్పుడు పంచతత్వాల బలము ఆత్మను లాగుతుంది. ఆత్మకు ఇంటికి వెళ్ళేందుకు శరీరాన్ని వదలాలని మనసు కలుగుతుంది. వాస్తవానికి ఇందులో సంతోషించాలి. మీరు పావనంగా అయ్యి వెన్న నుండి వెంట్రుకను తీసినట్లుగా శరీరాన్ని వదులుతారు. పిల్లలైన మీరు శరీర సహితముగా అన్ని వస్తువుల నుండి మమకారాన్ని తొలగించి వేయాలి. ఆత్మలమైన మనం
శరీరము లేకుండా వచ్చాము. పవిత్రంగా ఉండేవారము. ఈ ప్రపంచము పట్ల మమకారము ఉండేది కాదు. అక్కడ శరీరాన్ని వదిలినప్పుడు ఎవరు ఏడవరు. ఎటువంటి కష్టము ఉండదు, అనారోగ్యము ఉండదు. శరీరము పట్ల మమకారము ఉండదు. ఆత్మ పాత్రను అభినయిస్తుంది. ఒక శరీరము వృద్ధాప్యంలోకి వస్తే పాత్రను అభినయించేందుకు మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. అక్కడ అసలు రావణ రాజ్యమే ఉండదు. కావున ఈ సమయంలో బాబా వద్దకు వెళ్ళాలని మనసు కలుగుతుంది. బాబా అంటారు, నన్ను స్మృతి చేయండి. ఈ జ్ఞానం బుద్ధిలో ఉంది. తండ్రి అంటారు, పవిత్రంగా అయ్యి రావాలి. ఇప్పుడైతే అందరూ పతితులుగా ఉన్నారు. అందుకే పంచతత్వాల బొమ్మ పట్ల మోహం ఏర్పడింది. దీనిని వదలాలని మనసు కలగదు. లేదంటే నిజానికి శరీరము వదలాలి మరియు మనం బాబా వద్దకు వెళ్ళిపోవాలని వివేకం చెప్తుంది. మనం పావనంగా అయ్యి తండ్రి వద్దకు వెళ్ళాలని ఇప్పుడు పురుషార్థము చేస్తున్నాము. బాబా అన్నారు, మీరు నా వారిగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ నన్ను స్మృతి చేసినట్లయితే ఆత్మ పవిత్రంగా అవుతుంది. మళ్ళీ ఈ శరీరాన్ని ధారణ చేయడంలో కూడా ఏ కష్టమూ ఉండదు. ఇప్పుడు శరీరము పట్ల మోహము ఉంది. కావుననే డాక్టర్ మొదలైన వారిని పిలుస్తారు. మీకు సంతోషము ఉండాలి, మేము బాబా వద్దకు వెళ్తాము. ఈ శరీరముతో ఇప్పుడు మనకు సంబంధం లేదు. ఈ శరీరము పాత్రను అభినయించేందుకు లభించింది. అక్కడ ఆత్మ మరియు శరీరము రెండు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. దుఃఖము అన్న మాటే ఉండదు. మరి పిల్లలు ఎంతగా పురుషార్థము చేయాలి? ఇప్పుడు మనం బాబా వద్దకు వెళ్తాము. ఈ శరీరాన్ని వదిలి ఎందుకు వెళ్ళకూడదు? కానీ ఎప్పటి వరకైతే యోగాన్ని జోడించి పవిత్రంగా అవ్వరో, కర్మాతీత స్థితి ఏర్పడదో అప్పటి వరకు వెళ్ళలేరు. ఈ ఆలోచన అజ్ఞాని మనుషులకు రాదు. పిల్లలైన మీకు వస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళాలి. మొదట ఆత్మలో శక్తి ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఎప్పుడు భయం ఉండదు. ఇక్కడ దుఃఖము ఉంది. అందుకే మనుషులు భక్తి మొదలైనవి చేస్తారు. కానీ తిరిగి వెళ్ళే మార్గం అయితే తెలీదు. అక్కడికి వెళ్ళే మార్గాన్ని ఒక్క తండ్రే తెలియజేస్తారు. మనం బాబా వద్దకు వెళ్ళాలని సంతోషము ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తారు, ఇక్కడ మీకు శరీరము పట్ల మోహం ఉంది. ఈ మోహాన్ని తొలగించి వేయండి. ఇది పంచతత్వాల శరీరము. ఇదంతా మాయ. ఈ కళ్ళతో ఆత్మ ఏదైతే చూస్తుందో అంతా మాయే మాయ. ఇక్కడ ప్రతి వస్తువులోనూ దుఃఖము ఉంది. ఎంతటి అశుద్ధత ఉంది! స్వర్గములో శరీరము కూడా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. మహళ్ళు కూడా ఫస్ట్ క్లాస్ అయినవి లభిస్తాయి. అక్కడ దుఃఖము అన్న మాటే ఉండదు. ఆట ఏ విధంగా రచింపబడి ఉంది? ఇది ఆలోచనలోకి రావాలి కదా. ఇంకేమీ అర్థం కాకపోయినా సరే ఈ విధంగా చెప్పండి. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి,
స్వర్గములోకి వెళ్ళిపోతారు. మనము ఆత్మలము. ఈ శరీరం రూపీ తోక తర్వాత లభించింది. ఇందులో మనమెందుకు చిక్కుకొని ఉన్నాము? తండ్రి అర్థం చేయిస్తారు. దీనిని రావణ రాజ్యమని అంటారు. రావణ రాజ్యంలో అంతా దుఃఖమే దుఃఖముంటుంది. సత్యయుగములో దుఃఖము యొక్క మాటే ఉండదు. ఇప్పుడు బాబా స్మృతితో మనం శక్తిని తీసుకుంటాము. ఎందుకంటే బలహీనంగా అయిపోయాము. దేహాభిమానము అన్నింటికన్నా బలహీనం చేస్తుంది. కావున తండ్రి అర్థం చేయిస్తారు, ఈ డ్రామా తయారై ఉంది, ఇది ఆగదు. మోక్షము మొదలైన వాటి విషయమే లేదు. ఇది తయారు చేయబడి ఉన్న డ్రామా. జరగరానిదేదైనా జరిగినా కానీ చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది నిశ్చితమై ఉన్న సృష్టి నాటకము. ఏది ఎలా జరగాలని ఉందో అలాగే జరుగుతుందని అంటారు. ఏదైతే గతించిపోయిందో అది మళ్ళీ జరగాల్సిందే. చింతించే విషయమే లేదు. సత్యయుగములో జరగరానిదేది జరగదు. ఇక్కడ చింత పట్టుకొని ఉంది. తండ్రి అంటారు, ఇది డ్రామా. ఈ విధంగా మీరు నా వద్దకు చేరుకుంటారని తండ్రి మార్గాన్నైతే తెలియజేశారు. వెన్న నుండి వెంట్రుకను తీసినట్లుగా ఉంటుంది. కేవలం మీరు నన్ను స్మృతి చేసినట్లయితే ఆత్మ పవిత్రంగా అవుతుంది. పావనంగా అయ్యేందుకు ఇంకే యుక్తి లేదు. మనం రావణ రాజ్యంలో కూర్చున్నామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. అది ఈశ్వరీయ రాజ్యము. ఈశ్వరీయ రాజ్యము మరియు ఆసురీ రాజ్యము యొక్క ఆట. ఈశ్వరుడు వచ్చి ఏ విధంగా స్థాపన చేస్తారనేది ఎవరికీ తెలియదు. తండ్రినే జ్ఞానసాగరుడని అంటారు. వారే వచ్చి అన్నీ అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు మొత్తం జ్ఞానమంతా అర్థం చేసుకుంటున్నారు. మళ్ళీ ఈ జ్ఞానమంతటిని మర్చిపోతారు. ఏ చదువు ద్వారానైతే మనం ఈ పదవిని పొందుతామో అదంతా మర్చిపోతాము. స్వర్గములోకి వెళ్ళగానే ఈ జ్ఞానం మాయమైపోతుంది. భగవంతుడు ద్వికిరీటధారులుగా ఎలా తయారు చేశారు అదేమీ తెలియదు. వీరికి కూడా ఇంతకు ముందు తెలియదని అంటే వేరే శాస్త్రాలు మొదలైనవి చదివే వారికి ఎలా తెలుస్తుంది? వారికి అది టచ్ అవ్వదు కూడా. మీకు వచ్చి వినగానే వెంటనే టచ్ అవుతుంది. ఇదంతా గుప్తము. తండ్రి వినిపిస్తారు, ఇదేమైనా కనిపిస్తుందా? అర్థమవుతుంది. అలాగే ఆత్మను ఏమైనా చూశారా? ఆత్మ ఉంది అని భావిస్తారు. దివ్య దృష్టి ద్వారా చూడడం జరుగుతుంది. బాబా అంటారు, చూడడం ద్వారా ఏమి అర్థం చేసుకోగలరు? ఆత్మ అయితే చిన్న బిందువు. అనేక ఆత్మలు ఉన్నాయి. మీరు 10-20 ఆత్మలను కూడా సాక్షాత్కారంలో చూస్తారు. ఒకదానిని చూసినంత మాత్రాన ఏమీ తెలియదు. అర్థం కూడా చేసుకోలేరు. ఎంతోమందికి సాక్షాత్కారం కలుగుతుంది. అది ఆత్మనా లేక పరమాత్మనా అన్నది ఎలా తెలుస్తుంది? ఆ తేడా తెలీదు. కూర్చునే చిన్న చిన్న ఆత్మలు కనిపిస్తాయి.
అది ఆత్మనా లేక పరమాత్మనా అన్నదేమైనా తెలుస్తుందా? ఇంత చిన్నని ఆత్మలో ఎంతటి శక్తి ఉంది అన్నది ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మ యజమాని. ఒక శరీరాన్ని వదిలి పాత్రను అభినయించేందుకు ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది సృష్టి అద్భుతము. శరీరము అనారోగ్యం పాలైనా లేక ఎవరైనా దివాలా తీసినా దీనికన్నా శరీరం వదలడమే మంచిదని భావిస్తారు. ఆత్మ వెళ్ళిపోతుంది, దుఃఖం నుండి విముక్తినిగా అవుతుంది. కానీ పాపాల భారం ఏదైతే తలపై ఉందో అదెలా దూరమవుతుంది? స్మృతి ద్వారా పాపాలు వినాశనమవ్వాలని మీరు పురుషార్థం చేస్తారు. రావణుని కారణంగా చాలా పాపాలు జరిగాయి. వాటి నుండి విముక్తులుగా అయ్యే మార్గాన్ని తండ్రి తెలియజేస్తారు. కేవలం నన్ను స్మృతి చేస్తూ ఉండండని వారు చెప్తారు. స్మృతి చేస్తూ చేస్తూ శరీరాన్ని వదలాలి. మీ పాపాలు మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి. స్మృతి చేయడం కూడా అంత సులువేమీ కాదు. నన్ను స్మృతి చేయాలంటే మాయ మిమ్మల్ని ఎంతగానో విసిగిస్తుంది, ఘడియ ఘడియ మరపింపజేస్తుంది. బాబా వారి అనుభవాన్ని కూడా వినిపిస్తారు. నేను ఎంతగానో ప్రయత్నిస్తాను, అయినా కానీ మాయ ఆటంకాలు వేస్తూ ఉంటుంది. ఇద్దరము తోడుగా కలిసే ఉన్నాము, కలిసి ఉన్నా కూడా ఘడియ ఘడియ మర్చిపోతాను. ఇది చాలా కష్టము. ఘడియ ఘడియ ఎవరెవరో గుర్తుకొస్తూ ఉంటారు. ఫలానా వారు గుర్తుకొస్తూ ఉంటారు. మీరైతే చాలా మంచి పురుషార్థము చేస్తారు. కొందరైతే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. 10-15 రోజులు చార్టును రాసి వదిలేస్తారు. ఇందులో చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే పవిత్రంగా అవుతారో, కర్మాతీత అవస్థకు చేరుకుంటారో అప్పుడు విజయాన్ని పొందుతారని భావిస్తారు. ఇది ఈశ్వరీయ లాటరీ కదా. బాబాను స్మృతి చేయడము ఇది స్మృతి యొక్క దారము. ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాల్సిన విషయము. మేము బాబాను స్మృతి చేస్తున్నామని అంటారు. కానీ బాబా అంటారు, అసలు స్మృతి చేయడమే రాదు. పదవిలో కూడా తేడా అయితే ఉంటుంది కదా. రాజ్యం ఏ విధంగా స్థాపన అయ్యింది? మీరు అనేకసార్లు రాజ్యం చేశారు, మళ్ళీ పోగొట్టుకున్నారు. బాబా ప్రతి 5000 సంవత్సరాల తర్వాత చదివిస్తారు. మళ్ళీ రావణ రాజ్యంలో మీరు వామ మార్గంలోకి వెళ్ళిపోతారు. ఎవరైతే దేవతలుగా ఉండేవారో వారే మళ్ళీ వామ మార్గంలో పడిపోతారు. కావున తండ్రిని స్మృతి చేయడానికి చాలా గుహ్యమైన విషయాలను వినిపిస్తారు. ఇది చాలా సహజము. శరీరాన్ని వదిలి తండ్రి వద్దకు వెళ్ళిపోతారు. నన్ను తెలుసుకున్నప్పుడే యోగబలము ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి. అది చివర్లోనే జరగగలదు. కానీ తిరిగి అయితే ఎవరూ రారు. ఎవరు ఏం చేసినా కానీ యథార్థ యోగాన్ని నేనే వచ్చి నేర్పిస్తాను. మళ్ళీ అర్ధకల్పం యోగ బలము నడుస్తుంది. అక్కడైతే అపారమైన సుఖాన్ని అనుభవిస్తారు. భక్తి మార్గంలో మనుషులు ఏమేమి చేస్తూ ఉంటారు?
ఎప్పుడైతే తండ్రి వచ్చి జ్ఞానాన్ని ఇస్తారో అప్పుడిక భక్తి ఉండదు. జ్ఞానం ద్వారా పగలు వస్తుంది. అప్పుడిక ఏ కష్టమూ ఉండదు. భక్తి అనగా రాత్రి ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. అక్కడైతే దుఃఖము యొక్క మాటే ఉండదు. ఇక్కడి యొక్క మొక్కలు ఎవరైతే ఉంటారో ఈ విషయాలన్నీ వారి బుద్ధిలో కూర్చుంటాయి. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. ఇది అద్భుతమైన జ్ఞానము. దీనిని తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. అర్థం చేసుకునేవారు చాలా కొద్ది మందే ఉంటారు. ఇది డ్రామాలో నిశ్చయింపబడి ఉంది. ఇందులో ఏమాత్రమూ తేడా ఉండదు. పరమాత్మ చేయలేనిది ఏముందని మనుషులు భావిస్తారు. కానీ భగవంతుడైతే రావడము ఒక్కసారే వస్తారు. వారు వచ్చి మీకు స్వర్గానికి మార్గాన్ని చూపిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధి ఎంత విశాలంగా అయ్యింది. ఇక్కడ వీరిరువురు కలిసి ఉన్నారు. బ్రహ్మ కూడా ఎవరినైనా చూసినప్పుడు శాంతి దానాన్నివ్వాలని భావిస్తారు. చూసిన వెంటనే వీరు మన వంశానికి చెందినవారా కాదా అన్నది తెలిసిపోతుంది. నాడిని చూడడము సేవాదారులైన పిల్లల పని. ఒకవేళ మన కులానికి చెందినవారై ఉంటే శాంతిస్తారు. అచ్చా मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, పావనంగా అయ్యి తండ్రితో పాటు ఇంటికి వెళ్ళేందుకు ఈ పంచతత్వాల బొమ్మ పట్ల మమకారాన్ని పెట్టుకోకూడదు. శరీరాన్ని వదలాలి అన్న భయాన్ని తొలగించి వేయాలి. 2వ పాయింట్, స్మృతి యాత్ర యొక్క చార్టును చాలా జాగ్రత్తగా పెంచుతూ ఉండాలి. యోగబలం ద్వారా ఆత్మను పావనంగా తయారు చేసుకొని కర్మాతీతముగా అయ్యి ఈశ్వరీయ లాటరీని గెలవాలి. వరదానము: సిద్ధిని స్వీకరించేందుకు బదులుగా సిద్ధి యొక్క ప్రత్యక్ష రుజువును చూపించే శక్తిశాలి ఆత్మ భవ. వివరణ: ఇప్పుడు మీ అందరి సిద్ధి యొక్క ప్రత్యక్ష రూపము కనిపిస్తుంది. ఏదైనా పాడైన కార్యమైనా సరే మీ దృష్టితో మీ సహయోగముతో సహజంగా పరిష్కారం అవుతుంది. అవును, ఇది అయిపోతుందని మీరేమి సిద్ధి రూపముతో అనరు. కానీ మీ డైరెక్షన్ స్వతహాగా సిద్ధిని ప్రాప్తి చేయిస్తూ ఉంటుంది. అప్పుడు ప్రజలు త్వరగా తయారవుతారు. అన్ని వైపుల నుండి పక్కకు వచ్చి మీ వైపుకు వస్తారు. ఈ సిద్ధి యొక్క పాత్ర ఇప్పుడు నడుస్తుంది. కానీ ముందు సిద్ధిని స్వీకరించకుండా ఉండేంతటి శక్తిశాలిగా అవ్వండి. అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. స్లోగన్: అవ్యక్త స్థితిలో స్థితులై మిలనాన్ని జరుపుకున్నట్లయితే వరదానాల భాండాగారము తెరుచుకుంటుంది. ఓం శాంతి.